శుభోదయము. పద్యకవిత్వము. రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక పల్లెటూరు. కాలము సాగదీయ చిరుగాలము వేసితి పల్లెతీరుకై, లోలిత మానసమ్మునకు లొట్టలు వైచడి కల్లుకుండా, ఆ కాలువ గట్టుఛాయ రసగారము నింపెడి గొడ్ల కాపు, ఈ సాలపు పంక్తి దాపు కృషి సంపద పెంచడి సేద్య కాపు, నే బేలగా నిలిచి చూచితిని బీరము చూపని పల్లె జీవులను. మిత్రులారా, ఒక పల్లెటూరు గురించి చిన్న పద్యం. పల్లెటూరు అన్నీ ఉంటాయి, కానీ మనకు కవితా రీతిలో ఆలోచించి కొన్ని విషయాలను మీకు అందజేద్దామని పద్యరూపకంగా ఈ పద్యాన్ని రచించాను. కాలము సాగదీయ చిరుకాలము వేసి. కొంచెం ఆలోచనతో ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు సమయం గడపడానికి, ఆ పల్లెటూరును ఒకసారి సంచరించి ఏమున్నాయని చూడడానికి, అది ఆ పల్లెటూరును గురించి వర్ణించడానికి 4 అడుగులేసి ముందుకు నడిస్తే కనపడింది ఏంటంటే, లోలిత మానసమ్మునకు లొట్టలు వైచడి కల్లుకుండా. అక్కడ కళ్ళు తీస్తున్నారు. ఆ కళ్ళు తాగడానికి జనం, ఆ పరిసర ప్రాంతాలన్నీ ఒక ప్రత్యేకమైన ఆనందంగా నిలబడి వాళ్ళు సంతోషించడం చూచి చాలా ఆనందం వేసింది. ఆ కాలువ గట్టు ఛాయ అంటే ఆ పక్క నుంచి చిన్న కాలువ, ఆ కాలువ గట్టు నుంచి వెళుతుంటే అక్కడ రసగారము నింపెడి గొడ్ల కాపు. ఈ పల్లెటూరి పశువులన్నింటినీ తీసుకెళ్ళిపోయి పచ్చిక బేళ్లలో నిలబెట్టి ఉదయం 6-7 తర్వాత వెళ్తారు. వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు ఆ బేళ్లల్లో మేపి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అది పల్లెటూళ్ళలో ఆనవాయితీ. గోధూళి వేళ అంటారు. సాయంత్రం పూట మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు గోధూళి వేళ. ఆ పల్లెల్లో ఆ నెమ్మదిగా తిని జీర్ణం చేసుకొని మెల్లగా నడుస్తున్నటువంటి ఆ గేదెలు కానీ అవన్నీ రావడం చూడ్డానికి ఒక ఆనందకరమైన సన్నివేశం కనిపిస్తుంది. ఇది పల్లెటూరులో సర్వసాధారణమైన విషయం. ఈ సాలపు పంక్తి దాపు, అటువైపు చూస్తే చెట్ల వరుస దాపు. అక్కడ కృషి సంపద పెంచేడి సేద్యగాడు, అక్కడ సేద్యం జరుగుతుంది. సేద్యం అంటే పొలంలో దున్నడం, విత్తు నాటడం దగ్గర నుంచి వాళ్ళు పనులకుంటాయి కదా, ఆ కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సేద్యగాడిని చూశాను. నే బేలగా నిలిచి చూచి తిని. ఇవన్నీ చూస్తుంటే నాకు ఏదో ఒక విధమైనటువంటి మనం ఏం పని చేస్తాం, వాళ్ళు చూస్తున్న కృషి, ఎంత కృషి చేస్తే దేశానికి ఆ అన్నం పెడుతున్న రైతు, దేశానికి అన్నం ఇవ్వడానికి వాళ్ళు పడే కష్టం అంతా మనకు కనిపిస్తుంది. అది మనం చూసినప్పుడు ఈ బీరము చూపని పల్లె జీవులను, బీరము అని అంటే వాళ్ళకి గర్వం లేదు. వాళ్ళు కృషి చేస్తారు, పట్టుదలతో పని చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కృషి చేస్తారు. సాయంత్రం వచ్చేసరికి హాయిగా అంత వండుకొని తిని ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాయి. ఈ పల్లెటూళ్ళ సముదాయం భారతదేశానికి అక్కడక్కడ వెళ్ళి చూసినట్టయితే కొన్ని వివిధ ప్రాంతాల్లో వివిధమైన పద్ధతుల ద్వారా జరిపేటువంటి సాంప్రదాయక ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా మన భారతీయ జీవన విధానానికి పట్టుకొమ్మలుగా నిలుస్తాయి. ఇవి విదేశాలకు కూడా వాళ్ళు చూడడానికి వచ్చి, విదేశాల వాళ్ళు వస్తే ఇవన్నీ చూసి సంతోషిస్తూ వాళ్ళు వాళ్ళ దేశంలో ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళి మన వీడియోలు చేసి వాళ్ళకు చూపిస్తూ చాలా ఆనందాన్ని పొందడం. ఈ పల్లెల జీవనం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్న భారతీయ సంస్కృతిలో ఒక భాగమని చెప్తూ ఈరోజు మీకు ఈ పద్యం సమర్పిస్తున్నాను. మిత్రులు పద్యం చదివి ఆనందించి నేను రాసింది నచ్చితే లైక్ ఇవ్వండి అని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.